नमस्कार दोस्तों, स्वागत है आप सभी का सफल एजुकेशन में, जहां सफलता सिर्फ एक सपना नहीं, एक लक्ष्य है। इस चैनल पर हम आपके लिए लाते हैं ज्ञानवर्धक विषयों की सरल और रोचक व्याख्या। మీకు టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా అనే అధ్యాయానికి సంబంధించిన ఒక వివరణాత్మక మరియు పూర్తి సారాంశం మౌమరి తెలుగులో అందిస్తున్నాను. రచయిత ఏజే మెన్ ఆఫ్ వెరోనా. సారాంశం రచయిత జే. ఈ కథలో రచయిత ఇటలీలోని వెరోనా అనే నగరంలో ఉన్నప్పుడు ఎదురైన ఒక మానవతా సంఘటనను వివరిస్తాడు. కథ ప్రధానంగా ఇద్దరు చిన్న పిల్లలైన మరియు జాకోపో చుట్టూ తిరుగుతుంది. వీరు ఇద్దరు చిన్న వయసులోనే పెద్దల వలె బాధ్యతలు తీసుకొని జీవించడాన్ని ఈ కథ చూపుతుంది. రచయిత వెరోనా నగరాన్ని సందర్శించే సమయంలో వీరు రోడ్డు పక్కన గుమస్తా మెంట్ చేస్తూ చూస్తారు. నికోలా మరియు జాకోపో పత్రికలు అమ్మడం, షేన్ చేసే పని చేయడం, పండ్లు అమ్మడం వంటివి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న వయసులో ఉండి కూడా వీరిలో ఎంతో పట్టుదల, సమర్పణ, బాధ్యత కనిపిస్తుంది. రచయిత వారిని గమనించి ఆశ్చర్యపోతాడు. వారు ఎంత కష్టపడుతున్నా ఎవరి కోసం కష్టపడుతున్నారో మాత్రం చెప్పరు. చివరికి రచయిత వారిని ఒకరోజు దారిలో వెంబడిస్తాడు. అప్పుడే అసలైన నిజం బయటపడుతుంది. వారు వెరోనా నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఆసుపత్రికి వస్తారు. అక్కడ వారి చెల్లెలు లూసియా ఉంది. ఆమె రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి ట్యూబర్కులోసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. తనకు చికిత్స అందించేందుకు వీరు అందములు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని తెలిసిన రచయిత వారిద్దరి నిజమైన గొప్పతనాన్ని గుర్తించి మంత్రముగ్ధుడవుతాడు. వారు నిజమైన జెంటిల్ మ్యాన్ అనే విషయం అతను గ్రహిస్తాడు. పౌండ్ ద్వారా మేము నేర్చుకునే విషయాలు బాధ్యతను తీసుకోవడం వయస్సు మీద ఆధారపడి ఉండదు. నిజమైన మంచి మనసు కష్టాలలో అర్థం అవుతుంది. కుటుంబానికి ప్రేమ ఎంత గొప్పదో ఈ కథ చూపిస్తుంది. ఇతరులను సహాయం చేయడం, సేవ్ చేయడం నిజమైన సదాచార లక్షణాలు. ఇంకా ఏదైనా సహాయం కావాలా? పాంలోని పాత్రల విశ్లేషణ లేదా ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు కావాలా?